సో నేను ఏదో పేపర్లో క్లిప్ చూసినా 1400-1500 కోట్లు కలెక్ట్ చేసింది పుష్ప అని చెప్పి అందులో ఒక 10% అన్న ఈ అబ్బాయి కుటుంబానికి ఇవ్వాలి వాళ్ళు వచ్చిన లాభాలలో అని చెప్పి చెప్తాను. దాంతో వాళ్ళ కుటుంబాన్ని ఏం బాగు చేయలేం, కానీ ఇంకోసారి ఇటువంటివి చేయకుండా ఉంటారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సినిమా సినిమాలు ఎవరైతే తీస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిట్ షో ఈ జరిగిన ఘటన తర్వాత కూడా మేల్కోకుండా అదో అల్లు అర్జున్కి ఏదో అయిపోయింది అన్నట్టుగా పరామర్శకు రావాల్సిన అబ్బాయి తానికైతే అల్లు అర్జున్ దగ్గర పోయారు. ఈ సినిమా వాళ్ళకు కూడా ఒక మాట ఏంటంటే అల్లు అర్జున్కి ఏం కాలేదు, ఆయననేం ఎలకలు కొరకలే, ఆయననేం ఎవడు గిచ్చలే, ఇక్కడ పరామర్శకు రావాల్సినటువంటి చోటికి రాకుండా అల్లు అర్జున్కి ఏదో అయిపోయిందని చెప్పి మీరు ఆయన మెప్పు కోసమో దేనికోసమో పోతా ఉన్నారు. పోతే బొర్రి, కానీ పైపెచ్చు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఇదేదో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయించిన అనేటువంటి తిక్కల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అవి బంద్ చేసుకోరు జరా. సినిమా మందం ఉంటే మాకేం ఇబ్బంది లేదు, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ప్రభుత్వాన్ని భరణం చేయాలనేటువంటి కార్యక్రమాలు చేస్తే మేము సినిమాని కూడా ఏం చూడం. మేము పొలిటీషియన్లు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాతనే ఇక్కడికి వస్తున్నారు. గతంలో పొలిటీషియన్లు ఎవరు రాలేదు, అరెస్ట్ తర్వాతనే ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీడియా ఈ అబ్బాయి దగ్గరికి ఎందుకు రాలే? మీరంతా అల్లు అర్జున్ చుట్టూ ఎందుకు తిరిగి మీరంతా ఏడొచ్చిరు? అల్లు అర్జున్ యాడున్నాడు, యాడ అరెస్ట్ అయ్యిండు, యాడున్నాడు, ఏం కథ, చిక్కడపల్లి అనేది ఎందుకు పోయారు? మీరు మీడియాలో అల్లు అర్జున్ కున్న వాల్యూ ఈ అబ్బాయికి మీడియా కూడా ఇవ్వలే. అందుకోసమే మీడియా కూడా ఏది న్యాయం ఏది అధర్మం అనేది ఆలోచన చేయాలి. అల్లు అర్జున్ కున్నటువంటి ఆయన ఏం కాలేని అట్లా తీసుకొని పోతే పాయ అని యాప చెట్ల సందులకి నొగాయన, బిల్డింగ్ మీదకి నొగాయన, ఈ సూది గుచ్చిరని నొగాయన, ఇక వేసుకపోతారని నొగాయన. సో ప్రజల ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. అల్లు అర్జున్ అయినా ఎవరైనా కూడా మంచోళ్ళే. థ్యాంక్ యూ. ఇంక ఇచ్చుడు ఎక్కడిదిగా, ఎవరికి ఇచ్చేది లేదు బెనిఫిట్స్.